హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీమిండియా ఆసియా కప్లో అద్భుతమైన విజయంతో కప్పును చేజెక్కుకుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఫైనల్లో నువ్వా నేను అన్నట్టు సాగి ఈ యొక్క మ్యాచ్లో మరి పాకిస్తాన్ అంతిమ పోర్లో మాత్రం టీమిండియా ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ తోటి బౌలింగ్తో అదరగొట్టిన టీమిండియా అయితే విజయం వచ్చినా కూడా వారికి ఏమాత్రం సంతోషం లేదని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్. వాస్తవానికి విషయంలోకి వెళ్తే వాస్తవానికి గత ముందే మన ఇండియన్ ఫ్యాన్స్, అదేవిధంగా ఇండియన్ క్రికెట్ బోర్డు, అదేవిధంగా ఇండియన్ క్రికెట్లు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే, మేము కప్పు గెలిచినప్పుడు ఆ దేశ మంత్రి అయినటువంటి, ఆ దేశ పీసీబీ చైర్మన్, అదేవిధంగా ఏసీసీ చైర్మన్ అయినటువంటి నక్బీ చేతుల మీద మేము కప్పు ఇస్తే మేము తీసుకోమని చెప్పి కరాఖండ్గా చెప్పడం జరిగింది. అయితే మ్యాచ్ ప్రజెంటేషన్లో మరి మ్యాచ్ గెలిచిన తర్వాత గంట సేపు కూడా వెయిట్ చేయడం జరిగింది. అతను ఈ కప్పు ఇవ్వకుంటే మేము తీసుకుంటామని చెప్పి. అయితే పట్టుబడినటువంటి ఈ పాకిస్తాన్ చైర్మన్ అయినటువంటి నక్బీ మీ ఎలాగైనా కూడా ఇండియాకి మీ న్యాసెతుల మీద కప్పు ఇవ్వాలని చెప్పి కూడా పట్టుబడి గంట వారం వెయిట్ చేసి కూడా తన ఆన్నే ఉన్నాడు. ఈ క్రమంలో టీమిండియా కోపం వచ్చి ఆడ కూర్చొని అదేదో చేసుకొని చివరికి కప్పు లేకుంటే సెలబ్రేషన్ చేసుకొని వచ్చారు, కానీ కప్పు మాత్రం తీసుకోలేదు. వాళ్ళ అంకిత భావానికి ఈరోజు మరి ఫ్యాన్స్ కూడా జజలు పలుకుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మరి ఇరు దేశాల మధ్య ఒక పచ్చగడ్డి వేస్తే మరి బగ్గుమనిలాగా ఉన్న నేపథ్యంలోనే ఆ దేశం ఉన్నటువంటి మంత్రి ఈ విధంగా మరి కావాలనే తను చేతుల మీద ఇవ్వాలి, ఒకవేళ వాళ్ళు తీసుకున్నాకుంటే సంతోషం అని చెప్పి ఉండడం అనేది కరెక్ట్గా అని చెప్పి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటువంటి చర్య కరెక్ట్గా అని చెప్పి నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్.